ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తూ ఉండటంతో జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ఇప్పటికే కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేశారు అధికారులు. మరోవైపు జూరాల ఆయకట్టు రైతులకి కుడి ఎడమ ప్రధాన కాలువలకి సాగునీటిని విడుదల చేశారు. అటు ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. జూరాల ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాముల నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల ప్రాజెక్టులో 12 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. జూరాల దగ్గర ప్రస్తుత పరిస్థితి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. నిన్న మొన్నటి వరకు ఎల్నినో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఒట్టిపోయినటువంటి కృష్ణా నది పూర్తిగా ఎడారిని తలపించింది. కానీ ఇవాళ ఆలస్యంగానైనా సరే కృష్ణా నదికి భారీ స్థాయిలో వరద కొనసాగుతూ ఉంది. ఎగువ ప్రాంతాలైనటువంటి పశ్చిమ కనుమల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గడిచిన 4 రోజుల క్రితం అసలు జూరాల జలాశయంలో ఇంత ఇన్ఫ్లో కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ దాదాపు 1,00,000 క్యూసెక్కుల పైగా ఇన్ఫ్లోలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు జూరాల వద్ద ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు జూరాల ఆయకట్టు రైతాంగం దాదాపుగా 1,00,000 ఎకరాల మేర పైగా ఆయకట్టు ఉంది జూరాలకు. ఈ జూరాల ఆయకట్టుకు ఇప్పటికే ప్రధాన కాలువలైనటువంటి కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని కూడా విడుదల చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఈ కాలువలకు నీటి విడుదల పైన కొంత భయాందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. క్రాప్ హాలిడే ప్రకటిస్తారేమో అన్నటువంటి ఆందోళన రైతుల్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ బిరబిరా కృష్ణమ్మ కాలువల గుండా పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీంతో పాటుగా జూరాలను ఆధారంగా చేసుకొని కొనసాగుతున్నటువంటి ఎత్తిపోతల పథకాలకు కూడా నిరంతరాయంగా నీటి సరఫరా కొనసాగుతుండడంతో మరికొన్ని లక్షల ఎకరాల ఆయకట్టు కూడా నీరు అందుతున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అయితే మొన్నటి వరకు ఇటు సాగునీటికే కాదు వచ్చే వేసవికి సంబంధించినటువంటి తాగునీటికి కూడా అవాంతరాలు, ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి భావించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఒక్కసారిగా భారీ ఊరటను కలిగించేటువంటి ప్రవాహాలు కృష్ణానదిలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక జూరాల వద్దే కాదు, జూరాల నుంచి శ్రీశైలం వైపు కూడా దాదాపు 1,00,000కు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తూ ఉంది. అటు శ్రీశైలం వైపున కూడా భారీ స్థాయిలో వరద వచ్చి చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల రైతాంగానికి కూడా భారీ ఊరట కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎల్నినో పరిస్థితులను అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ కృష్ణా నది వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇటు నీటి విడుదలతో పాలమూరు ఉమ్మడి జిల్లా రైతాంగం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా ఇటు తూకాలు వేసుకునేటువంటి పనుల్లో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతేడాది ఎర్లీగా వచ్చినటువంటి వరద ప్రవాహం మే నెలలోనే గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు కావచ్చు, ఎగువన ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితుల కారణంగా చుక్క నీరు కూడా లేక పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రవహించేటువంటి కృష్ణా నది పూర్తిగా ఎడారిని తలపించినటువంటి దృశ్యాలు ఉన్నాయి. కానీ ఆలస్యంగానైనా సరే కరుణించిన కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు ఇటు పాలమూరు రైతాంగానికి కాదు ప్రజల్లోనూ కూడా ఇంత భారీ ఊరటను కలిగించినటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 జూరాల జలాశయం నుంచి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.